హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు వెంకీస్ కిచెన్. ఈరోజు మేమైతే మిల్లెట్స్తో బూరెలు తయారు చేయబోతున్నాం. ఇందుకు కావాల్సిన పదార్థాలు ముందుగా 5 రకాల పప్పులు తీసుకోవాలి. ఇవి జొన్నలు, రాగులు, సజ్జలు, కొర్రలు, పెసలు. ఈ 5తో మిల్లెట్స్ ఇలా పొడైతే రెడీ చేసుకున్నాం. ముందు పిండికి పట్టించుకొని శుభ్రంగా వాష్ చేసుకొని ఇవి ఎండబెట్టుకొని వాటితో పిండి పట్టించుకోవాలి. ఇలా వీడియోలో చూస్తున్న విధంగా. ఇప్పుడు 1 కప్పు బెల్లం తీసుకోవాలి, ఒక 4 స్పూన్ల నెయ్యి, 1 స్పూన్ ఇలాచీ పౌడర్. ఇప్పుడు మనం తయారీ విధానం చూద్దాం. ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని ఇలా ఒక బౌల్ పెట్టుకొని బెల్లం వేసుకోవాలి. బెల్లం 1 కప్పు వేసుకొని ఇందులో కొంచెం వాటర్ పోసుకొని ఇలా పాకం వచ్చేంత వరకు బాగా మరిగించుకోవాలి. చూస్తున్నారు కదా వీడియోలో, ఈ విధంగా బెల్లం అంతా కరిగిపోవాలి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇందులో 1 స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకొని కలుపుకోవాలి ఈ పాకంలో. దానితో పాటు నెయ్యి వేసుకోవాలి. ఈ విధంగా ఇలాచీ పౌడర్, నెయ్యి వేసుకొని బాగా కలుపుకోవాలి బెల్లం పాకంలో. ఇందులో మనం మిల్లెట్స్ పిండి ఉంది కదా, ఈ పిండి వేసుకోవాలి. పిండి వేసుకొని బాగా పాకంలో బాగా కలుపుకోవాలి. ఈ విధంగా మనం పిండిని అయితే బాగా కలుపుకోవాలి. మరి జారుగా కాకుండా ఇలా మీడియంగా. ఇప్పుడు మిగిలిన నెయ్యి కూడా ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఇందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా మరిగించుకోవాలి. మనం ఈ విధంగా ఉడికించుకున్న పిండిని ఇలా ఉండలుగా చేసుకొని ఒత్తుకోవాలి, ఇలా బూరెల్లాగా కవర్ మీద. ఆయిల్ వేడెక్కాక మనం ఈ ఆయిల్లో ఈ బూరెలు వేసుకుందాం. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఎర్రగా కాల్చుకున్నాక మనం వేరే బౌల్లో తీసుకుందాము ఈ బూరెల్ని. మిగిలిన పిండితో కూడా మనం ఇలా బూరెలు వేసుకుందాం. అంతే ఫ్రెండ్స్, చాలా సింపుల్గా మనకైతే మిల్లెట్స్తో బూరెలు అయితే రెడీ అయిపోయినాయి కదా. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.